నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకు సింగపూర్ వచ్చానని వెల్లడి. ఎన్ఆర్ఐలే బ్రాండ్ అంబాసిడర్లన్న మంత్రి నారా లోకేష్. రాష్ట్ర అభివృద్ధిలో వీరంతా భాగస్వాములు కావాలని పిలుపు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గంలో దర్శించుకున్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి అని పేర్కొన్నారు. భవిష్యత్ అంతా ఐటీ నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని తాను నమ్మినట్లుగా తెలియజేశారు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీ ప్రమోట్ చేయాలని ఆలోచించానని ఆయన వెల్లడించారు. సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ భేటీకి మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా నుంచి తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలోనే 3 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటైనట్లుగా గుర్తు చేశారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పాను. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకునేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. నేను చాలా సార్లు సింగపూర్కు వచ్చాను గాని ఈసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్లో చూడలేదు. అంత ఉత్సాహంగా ఉన్నారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్లీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను. దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే, అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో. నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం, ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మీరంతా చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారంగా చేసి పెట్టుబడులు రాబడదామని ఆయన పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగపూర్లో తెలుగువారి ఉత్సాహం సూపర్. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి తెలుగు ప్రవాసుల సమావేశం వరకు ఎక్కడ చూసినా తెలుగువారే. నేను సింగపూర్లో ఉన్నానా లేక సింహాచలంలో ఉన్నానా అనే సందేహం వచ్చిందని అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగువారి ఆధిపత్యమే కనిపిస్తుంది. సింగపూర్ను శాసించేది కూడా తెలుగువారే. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, కానీ నా మనసులో ఎప్పుడు మీరు ఎంఆర్ఐలే, అంటే మోస్ట్ రియలబుల్ ఇండియన్స్ అని పేర్కొన్నారు. సింగపూర్లో ఉన్న, మలేషియాలో ఉన్న మీ మనసంతా ఎప్పుడు మన రాష్ట్రంపైనే ఉంటుంది. రాష్ట్రంపై మీకు ఎంత ప్రేమ ఉందో గత ఎన్నికల్లో చూశానని తెలిపారు.
ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని, కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 5 ఏళ్లలో నష్టపోయిందంతా వడ్డీతో సహా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇతర దేశాల అవకాశాలను అందిపుచ్చుకునేందుకే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. టీసీఎస్ లో 35% తెలుగువారు పనిచేస్తున్నారు. అందుకే ఏపీకి వస్తున్నామని టాటా చైర్మన్ చంద్రశేఖర్ చెప్పారు. మీరంతా సహకరిస్తే ఏపీని నెంబర్ 1 గా తయారు చేస్తాం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తామని ఆయన స్పష్టం చేశారు. సింగపూర్ లో తెలుగుల ఉత్సాహం సూపర్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా. అడుగడుగున తెలుగులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతాం చూశాను. నేను సింగపూర్ లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నానా అనే డౌట్ ఈ రోజు నాకు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్ లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. వెనెవర్ ఐ కమ్ టు సింగపూర్, ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. గడిచిన 5 సంవత్సరాలు మనందరం చూసాం. ఒక సైకో పాలన మనందరం చూసాం, ఒక విధ్వంస పాలన మనందరం చూసాం. అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి, కొంతమంది అయితే 1 నెల నుంచి 6 నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ శిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను. నేను చెప్పాను కదా, ఆయన ఎప్పుడు 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడని. ఆయన క్వాంటమ్ వ్యాలీ అంటే నేను చాట్ జీపీటీకి వెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటో నేర్చుకున్నా. ఆయనకి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికే అర్థం అవుతుంది. చాలా మంది ఆయన విజనరీ అని చిన్నప్పటి నుంచి నాకు చెప్పేవారు. కానీ ఈ రోజు 4th టర్మ్ లో నేను చూస్తున్నా. కూటమి ప్రభుత్వానికి భారతదేశ చరిత్ర ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మేమందరం నడుస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే. ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో మనం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనేది. టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగా. ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు, మా కంపెనీలో సుమారుగా 35% మంది తెలుగులు పనిచేస్తున్నారు. వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్కి వస్తున్నా, విశాఖపట్నానికి వస్తున్నా అని చెప్తాం జరిగింది. సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్, సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్. అందుకే మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి, మాట్లాడండి. మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి. ఆ పెట్టుబడుల కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీం ఉన్నాం. ఈరోజు 50% ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. దాంట్లో చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. 17 మంది, 25లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం. మీరు గాని మాకు చేయిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న జస్టిస్ ఠాగూర్ కి దేవస్థానం ఈవో సేనానాయకు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ దుర్గంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రాయబారం మండపంలో వేద పండితుల ఆశీస్సులు తెలియజేయగా దేవస్థాన ఈవో అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని, చిత్రపటాలను అందజేశారు. కృష్ణా జిల్లా పోలీస్ డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతూ ఆగతాయిలా ఆట కట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీస్ విధానంతో డ్రోన్ కెమెరాలతో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతూ ఎవరైనా పోలీసు వారి ఆదేశాలు పట్టించుకోకపోతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని నిలువరిస్తూ వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిపాడు గ్రామ శివార్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ కెమెరా పరిశీలనలో గుర్తించి సంబంధిత పోలీసు వారికి సమాచారం అందించగా పోలీసు వారు వచ్చి మద్యం సేవిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకుని వారిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మన దేశంలో పార్లమెంటుకు విశేష అధికారాలున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంటు నిర్ణయాలను సుప్రీంకోర్టు సైతం నియంత్రించజాలదని స్పష్టం చేశారు. రాజ్యాంగమే సుప్రీం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏ ఒక్కరు రాజ్యాంగానికి అతీతులు కారని ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో జవాబుదారీతనం అనే అంశంపై ఉపన్యాసం ఏర్పాటు చేశారు. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుపరిపాలన అనేది చాలా ప్రధానమని స్పష్టం చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీ 3 ఏళ్లు కష్టపడి మన రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. మన దేశంలో పార్లమెంటుకు విశేష అధికారాలున్నాయని అన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ చాలా జవాబుదారీతనంతో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదని అన్నారు. గడిచిన 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల శాసన సభాపతుల వ్యవహార శైలిని తాను పరిశీలిస్తున్నానని తెలిపారు. ఏ స్పీకర్లు సభ్యులు అనర్హతపై నిన్నత సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగం ప్రతిపాదించిన హక్కులను న్యాయ వ్యవస్థ కాపాడాల్సి ఉందని అన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడంలో సమాచార హక్కు చట్టం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఉన్నత శ్రేణి వర్గాలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహరించడం తీవ్ర బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు వినియోగించుకునే మంచి వ్యక్తులకు ఓటు వేసి ఎన్నుకోవాలని అన్నారు. మాజీ అడ్వకేట్ జనరల్ డివి సీతారామమూర్తి మాట్లాడుతూ నేరపూరిత రాజకీయాలు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల్లో 45% క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థ మనుగడకు ఈ ధోరణి ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ అవినీతిలో నిర్మూలనలో నాయకుల కంటే అధికార వ్యవస్థకు గురుతర బాధ్యత ఉందని అన్నారు. ఉద్యోగులు అధికారుల ప్రాపకం కోసం పనిచేయడంతో వారిలో నైతిక ధైర్యం దెబ్బతింటుందని తెలిపారు. ఉద్యోగులు క్రియాత్మకంగా గుణాత్మకంగా ఉండాలని ఆయన సూచించారు. ఉద్యోగ సంఘాలు వారి ప్రయోజనాల కోసమే తప్ప బాధ్యతలు గుర్తించుకోకపోవడం శోచనీయమన్నారు. డాక్టర్ ఎంసీ దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జవాబుదారీతనానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి నైతికత, రెండోది రాజ్యాంగం. నైతికత గురించి ఈరోజు మనం మాట్లాడే పరిస్థితుల్లో సమాజం కూడా లేదు. అప్పుడెప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు రైల్వే యాక్సిడెంట్ అయినప్పుడు తన రాజీనామా చేసి నా నైతిక బాధ్యత అని చెప్పి రైల్వే మంత్రిగా ఆయన ఎప్పుడో చేశారు. అటువంటి సంఘటనలు మళ్ళీ ప్రజా జీవితంలో మనం ఎప్పుడు చూడలేదు. అంచేత నైతికతను పక్కన పెడితే మనం రాజ్యాంగ ధర్మం గురించే మాట్లాడబోతున్నాం. రాజ్యాంగ ధర్మంలో కూడా చట్టసభలు, న్యాయ వ్యవస్థ, దీని గురించి మాట్లాడటానికి నాకంటే ముఖ్య అతిథులకే ఎక్కువ అర్హత ఉంది. నేను ఆ విషయం స్పృశించను. ఒక విషయం మాత్రమే మనవి చేస్తాను. ఈ 2 స్వయం నిర్ణయం తీసుకునే సాధికారత ఉన్న సంస్థలు. ఈ సంస్థల్లో 3 వాళ్ళ ప్రమేయాన్ని కానీ జోక్యాన్ని కానీ వారు అంగీకరించరు. ఇది స్వతంత్ర వ్యవస్థ. వీరు స్వతంత్రంగానే వ్యవహరించాలి. స్వతంత్రంగా వ్యవహరించాలి కాబట్టి వారు స్వీయ నియంత్రణ ఏర్పరచుకోవాల్సిన సంస్థలు అని చెప్పి నేను సభాముఖంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కార్యనిర్వాహక వ్యవస్థకి ప్రధానంగా ప్రజా సమస్యలకి, పౌర సమాజ సూచనలకి స్పందించాలి. రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ఉండాలి. విస్తృత ప్రయోజనాలే ధ్యేయంగా ఈ కార్యనిర్వాహక వ్యవస్థ పరిపాలించగలగాలి. అటువంటి పరిస్థితులు ఉండాలి. అలా మనం గట్టిగా వారి మీద ఒత్తిడి కూడా తీసుకురాగలగాలి. ముఖ్యంగా పౌర సమాజం కోరుకునేది ఏంటంటే ఈ రోజున సుపరిపాలన. అసలు సుపరిపాలనలో ఉన్న అంశం ఏంటంటే చట్టబద్ధ పాలన ఏదైతే ఉంటుందో న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, చట్టబద్ధంగా చేసే పరిపాలన మాత్రమే సరైన పరిపాలన అనిపిస్తుంటుంది. And today, evolving political and social landscape demands renewed commitment to transparency and responsibility. It is in this context that we must examine contemporary challenge and reaffirm our collective duty to strengthen the
culture of accountability across all branches of governance. For in a democracy, power is not a privilege. Power is trust, and this trust has to be earned and preserved every single day. In our constitutional framework, there is a robust system of checks and balances. The framework ensures accountability through one, fundamental rights in Articles 12 to 35, creating justiciable claims against state action, judicial review under Articles 32 to 26 and 136, enabling constitutional oversight, legislative oversight mechanisms for executive accountability, then service rules governing public servants under Articles 309, 310, 311, and then the founding principles of separation of powers and rule of law. However, the effectiveness of the framework depends critically on each organ fulfilling the constitutional role. When the legislature fails in its accountability function, the system suffers. Now, legislative accountability is the primary challenge. Legislative accountability is the cornerstone of democratic governance, ensuring that elected representatives act in public interest, uphold constitutional values, and remain answerable for their decisions and conduct. You have the government which is represented by the majority of parliamentarians in the parliament. So, though the executive carries out whatever the parliament decides by way of laws, and the executive is answerable to the parliament for its daily affairs, but we will treat both of them together. I'll tell you some interesting information about highest people in the government, whether they're answerable or not. The first person, whether a governor of a state is answerable. And to whom is he answerable? In the constitution, there is an immunity that is granted to the governors and the president from being prosecuted. I'm sure that all of you must have read in the newspapers that there was a case that was decided by the Supreme Court, a writ petition filed by the state of Tamil Nadu, making a complaint against the governor that he has not been passing the bills. Those bills which were given to him, he has been sitting over them for a long time, or otherwise he has been referring those bills to the President of India, which is an option that is given to the governor. But that should be only in extraordinary circumstances because he is bound by what the executive says. ప్రజలకు అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో ఖచ్చితంగా 100% రాజధాని పనులు పూర్తి చేసి తీర్తామని మంత్రి నారాయణ అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇచ్చిన ఫ్లాట్లలో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉందని ఆయా పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టారని, అక్కడికి వెళ్లి మరీ వారిని వేధించారని మండిపడ్డారు. దీంతో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ సర్కారుకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర పోగొట్టుకునేలా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ అసలు ఏ బిల్డింగ్స్ అనేది పరిశీలించారు అసలు ఏంటి? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4000 బిల్డింగ్స్ కడుతున్నామో వాటిల్లో యాక్చువల్గా ఎన్జిఓస్, అదేవిధంగా గ్రూప్ 1, టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వీళ్ళ యొక్క బిల్డింగ్స్ అన్నీ పరిశీలించాను. మొన్న వచ్చి యాక్చువల్గా బంగళాలు, అధికారుల బంగళాలు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క అపార్ట్మెంట్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చూశాను. ఇవన్నీ ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. మార్చి 31కి ఇవన్నీ కూడా 100% అయిపోతాయి. అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్లబ్ హౌసెస్ కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళకి కావాల్సిన పర్చేజింగ్ కావాల్సిన షాపింగ్స్, వాటన్నిటి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయడం జరిగింది. అవి కూడా చేస్తున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది 4000 మంది ఇక్కడ ఉన్నప్పుడు, 4000 కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూలు, హాస్పిటల్ ఫెసిలిటీ కావాలా. ఇక్కడ ఎస్ఆర్ఎం విట్టు 2 ఆర్గనైజేషన్కి ల్యాండ్ ఇచ్చాం. వాళ్ళు మెడికల్ కాలేజీ కడతా ఉన్నారు. వాళ్ళిద్దరిని నేనే పిలిచి మాట్లాడాను.
ఒక 50 బెడెడ్ హాస్పిటల్స్ ఇద్దరు చెరువు 50 బెడెడ్ హాస్పిటల్ విత్ ఎమర్జెన్సీ కేరు రేపు మార్చ్ 31కి పూర్తి చేస్తున్నారు. అందువల్ల హెల్త్ విషయంలో యాక్చువల్గా వీఆర్ టేకింగ్ కేర్. అదేవిధంగా పిల్లల చదువు కూడా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి యొక్క ప్రాజెక్టులో స్కూల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా CBSE స్కూల్స్ 2 స్టార్ట్ చేసి రేపు జూన్కి యాక్చువల్గా పిల్లలకి అడ్మిషన్స్ వచ్చే విధంగా చేస్తున్నారు. ఈ విధంగా బిల్డింగ్లు కట్టడమే కాదు, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, అదేవిధంగా చదువు వాటికి సంబంధించినవి, హెల్త్కి సంబంధించినవి కూడా ఈ కేర్ తీసుకుంటూ ముందుకు పోతున్నాం. సార్, అదేవిధంగా రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిర్మాణం అనేది సరిగ్గా జరగట్లేదని కూడా ఒక అభద్రతా భావం కూడా ఉంది. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఏంటి? అంటే ఈ యొక్క వైసీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు వింటే 2014-19లో వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో అవుతుంది. ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా గౌరవులైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. 3 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయాలని. నేను రైతు సోదరులకు మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ మార్చ్ 31 కల్లా ఈ 4000 అపార్ట్మెంట్స్ ఇస్తే 4000 కుటుంబాలు, అంటే దాదాపు 16,000 ఓట్లు ఉండే ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. వాళ్ళకి మౌలిక వసతులు, వాళ్ళకి ట్రాన్స్పోర్టు, పిల్లలు, స్కూల్స్, దాంతో విజిబిలిటీ వస్తుంది. అదేవిధంగా 72 ఆర్గనైజేషన్స్కి సైట్స్ ఇచ్చాం. వాళ్ళందరినీ కూడా మన ముఖ్యమంత్రి గారికి పిలిపించాం. నేనే పర్సనల్గా అందరికీ ఫోన్ చేసి రమ్మన్నా, 1 to 1 ఫోన్ చేశాను 72 మందికి. వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యమంత్రి గారికి అందరూ కమిట్మెంట్ ఇచ్చారు. డిసెంబర్ లోపల అందరూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొందరు 1 yearలో, కొందరు 1.5 year, కొందరు 2 years, 3 yearsలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు. అవన్నీ కంప్లీట్ చేస్తే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఉండటానికి మళ్ళీ హౌసులు కావాలా, ప్రైవేట్ హౌస్ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఎకనామిక్ గ్రోత్ డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఈరోజు రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సింగపూర్ టూర్ ఉండబోతుంది. అసలు ఏమేమి అంశాలు ప్రధానంగా చర్చలోకి వచ్చబోతున్నాయి ఏంటి? అంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహం వల్ల సింగపూర్ గవర్నమెంట్కి మనకు కొంత రిలేషన్ దెబ్బతిన్నదండి. ఆ రిలేషన్ని పునరుద్ధరించడం కోసంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రోగ్రాం పెట్టారు. ఒకటి రిలేషన్ పునరుద్ధరించడం, రెండోది అక్కడ ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఉంటారు. అందరికీ తెలిసింది సింగపూర్ అంటే ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళని ఆహ్వానించడం, ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతున్న ఉద్దేశంతో సింగపూర్ ప్రోగ్రాం పెట్టడం. అదేవిధంగా విశాఖ మరియు విజయవాడ మెట్రో రైలుపై ఎలాంటి క్యాబినెట్లో చర్చ వచ్చింది, అసలు ఏంటి? క్యాబినెట్ యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చేసిందండి. టెండర్ కూడా యాక్చువల్గా లోడ్ చేశారు. యాక్చువల్గా ఇది మెట్రో వాళ్ళు. ఆ వర్క్ యాక్చువల్గా కూడా 2028 డిసెంబర్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 31కి అన్ని నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి వచ్చే ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇటు విట్ నుంచి SRM నుంచి కూడా ఒక 2 స్కూల్స్ కూడా CBSE స్కూల్స్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మార్చి 31 కల్లా అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం కూడా అధికారులు అందరితో కూడా అధికార నివాసం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఇటు మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఎవరు కూడా అభద్రతా భావంతో ఉండొద్దు, ఖచ్చితంగా మార్చి 31లోగా అన్ని అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా జరుగుతాయని చెప్పి కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఏదైతే సింగపూర్ టూర్ ఉందో సింగపూర్లో ఏదైతే పెట్టుబడులు అదేవిధంగా ఆకర్షించేందుకే ఇటు సింగపూర్ వెళ్తున్నామని కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. మహారాష్ట్రలో దళిత ఫాందర్స్ ఉద్యమం, ఇటు కారంచేడు ఉద్యమాల ఫలితంగా దేశంలో SC/ST అట్రాసిటీ చట్టం వచ్చిందని CPI-ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి P. ప్రసాద్, IFT రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. పొలారి అన్నారు. సమాజం కాలానుగుణంగా ఎంత ఆధునికంగా మారినా కులం విషయంలో సమాజంలో ఆ మేరకు మార్పులు జరగలేదని అన్నారు. CPI-ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కారంచేడు చుండూరు అమరవీరుల వర్ధంతి సభకు హాజరైన ప్రసాద్ పొలారి మాట్లాడుతూ పాలకుల మనోవాద కార్పొరేట్ ఫాసిస్ట్ విధానాలతో అన్ని కులాలు అన్ని మతాల ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు. కుల వివక్షత, అంటరానితనం పాటించడం చట్టరీత్యా నేరమే అయినా చట్టాన్ని అమలు చేయకుండా పాలకులు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను తొంగులు దొక్కుతున్నారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రజలు, కార్మిక వర్గం, ఇతర శ్రామిక వర్గాలు తమలోని కుల భావనలను పోగొట్టుకొని ఐక్యంగా వర్గ పోరాటాలతో పాటు కుల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. కారంచేడులో దళితుల మీద మారణకాండ జరిగి 40 ఏళ్ళు అవుతోంది. అదేవిధంగా చుండూరులో దళితుల మీద దాడులు జరిగి 34 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల సభలు జరపాలని చెప్పి CPI-ML రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కారంచేడులో
దళితుల మీద అగ్రవర్ణాలు అమానుషంగా దుర్మార్గంగా కక్షతో దాడి చేసి చంపేశాయో ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో రాష్ట్రంలో అవే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. చుండూరు కారంచేలు ఘటనల తర్వాత అనేక ఉద్యమాలు ముందుకు వచ్చినాయి, దళిత చైతన్యం పెరిగింది. ఆ రకంగా అనేక దళిత ఉద్యమాలు ముందుకు వస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు విప్లవ పార్టీలు అనేక రకాల ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఆందోళన చేస్తూ ఉన్నా, ఎంత చైతన్యం ముందుకు వస్తూ ఉన్నా, మరో పక్కన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఈరోజు ప్రజల్లో చిలికి తీసుకురావడానికి కులోన్మాదాలని కులతత్వాల్ని మత విద్వేషాలని రెచ్చగొడుతూ వాళ్ళ ఫాసిజాన్ని అమలు చేస్తూ ఉంది. అందుకే ఈ మనువాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా కారంచేడు చుండూరు అమరవీరుల పోరాటాల స్ఫూర్తిని తీసుకుని రాబోయే రోజుల్లో ఈ కులక్షేత్ర వ్యతిరేకంగా కులాన్ని రూపుమాపడం కోసం కులోన్మాదాలకు వ్యతిరేకంగా అదే రకంగా వర్గపోట పోరాటాన్ని మనం సమ్మిళితం చేసుకుని ముందుకెళ్లాలనే రకంగా కోరుతూ ఈరోజు ఈ సభను మేము నిర్వహిస్తూ ఉన్నాం. చుండూరు కారంచేడు నరమేధం జరిగి 40 సంవత్సరాలైన సందర్భంగా, అలాగే చుండూరు 34 సంవత్సరాలు అయిన సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎన్టీఆర్ జిల్లా స్టేటు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ సభ జరుగుతుంది. కానీ ఏదైతే జరిగిందో 40 సంవత్సరాల క్రితం 34 సంవత్సరాల క్రితం ఏ నరమేధం అయితే జరిగిందో, దళితుల మీద ఏ అమానవీయ దాడులు జరిగి ఒక కమ్మ రెడ్లు తెలగ కుల అహంకారంతో కుల ఉన్మాదంతో సాగించిన మీరు మాతో సమానం కాదు, మీరు మనుషులే కానీ మేము సమానం కాదు, మీరు మా కింద పనిచేయాల్సిన వాళ్ళు, మాకు ఎదురు చెబుతారా, మీకు ఎంత చదువు ఉన్నా, మీరు ఎంత చదువుకున్నా మీరు కొమ్ములు ములిచాయా మీకు అనుకుంటూ చిన్న చిన్న విషయాలనే పెద్ద విషయాలుగా చేసి దాన్ని ఒక నరమేధం సాగించిన ఘటన ఇది. ఏదైతే కులోన్మాదంతో ఇప్పుడు ఏ స్వీయ పోరాటాలు దళిత బహుజన మహిళలందరూ కూడా స్వీయ పోరాటంతో స్వీయ ఆత్మగౌరవంతో పోరాటాలు సాగించాలని, మనువాద ఫ్యాసిజం కార్పొరేట్ ఫాసిజాన్ని తిరస్కరించాలని చెప్పి దానికోసం నిలబడాలని చెప్పి ఈరోజు 40 సంవత్సరాలైనా 34 సంవత్సరాలైనా సరే ఇంకా కుల వివక్షత ఉంది, అంతరాలు ఉన్నాయి, అవి పోవాలి, సమస్య పోవాలి అని చెప్పి ఈరోజు ఈ సభ జరుగుతుంది. అందరూ కూడా ఒక చైతన్యాన్ని అలవర్చుకోవాలి, కుల వివక్ష లేకుండా ఉండాలి, మతం లేకుండా ఉండాలి. కానీ మన దేశంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఏదైతే 10 సంవత్సరాలుగా రెచ్చగొట్టబడుతుంది, విద్వేషాలు మత విద్వేషాలు అన్నీ జరుగుతున్నాయి. విద్వేషాలు కులము లేకుండా ఒక మానవత్వం పరిమళించాలని ఒక మెరుగైన సమాజం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పనిచేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకు సింగపూర్ వచ్చానని వెల్లడి. ఎన్ఆర్ఐలే బ్రాండ్ అంబాసిడర్లన్న మంత్రి నారా లోకేష్. రాష్ట్ర అభివృద్ధిలో వీరంతా భాగస్వాములు కావాలని పిలుపు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గంలో దర్శించుకున్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.